ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. చదవబడిన వాక్యం మీది, మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మాటల చేత మీరే తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన కపెర్నహూములో కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాడంట. దేవుడు తోడై ఉంటేనే నీవు చేసే సూచక క్రియలు దేవుడు తోడుగా లేకుండా ఎవరు చేయలేరు. అంతకుముందే మనం 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. నీళ్లు నీళ్లే, కానీ ఏమైనాయి? ద్రాక్షారసం అయ్యాయి. ఈ ద్రాక్షారసమైనటువంటి సంగతులు అనేక మందికి తెలిసింది. ఈ యూదుల అధికారిగా ఉన్న నికోదేము కూడా తెలిసింది. ఈ నికోదేము యొక్క ఆధిక్యతలేంటి? ఈరోజు నికోదేము నుంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు దేవుడు మనకు నేర్పించునుగాక. నికోదేము జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు. పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ స్టడీలో ఒక వ్యక్తిని చూస్తే అతని జీవితంలో ఉన్న ఆత్మీయ పోలికలు మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఆ వ్యక్తిని గురించి కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు ఉంటే వాటిని విడిచిపెట్టాలి అని దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఒకవేళ నేను అంటాను, దేమాను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది చెప్పండి? దేమాను గురించి భక్తుడైన పౌలు అంటాడు, యెహలోకమును స్నేహించి దేమ దెసలోనికి వెళ్ళెను. అతని స్నేహం ఎవరితో అంటే లోకంతో. పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే లోకానుసారులైనటువంటి వారితో జీవించడానికి వెళ్ళాడు. అతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఒకవేళ లోకంతో మన స్నేహం ఉండకూడదని నేర్చుకోవాలి. పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైనటువంటి యోహాను నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, చివరి వరకు యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులందరిలో కూడా చివరి వరకు వెంబడించిన వాడు ఈ మాట చెప్పొచ్చు, రొమ్మును ఆనుకుని. అంత మాత్రమే కాదు, ఒకవేళ శిలువ మరణము వరకు కూడా వెంబడించిన వారిలో మనం యోహానును మనం చూస్తాం. ఒకవేళ యోహాను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే వెంబడించటం నేర్చుకోవాలి. ఇలా పరిశుద్ధ గ్రంథములో దైవ భక్తుల గురించి అనేక శ్రేష్టమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నికోదేము గురించి కూడా కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మన ఆత్మీయ జీవితానికి అవి మేలుకరంగా దేవుడే చేయునుగాక. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు నికోదేముతో ఒక రక్షణ ప్రణాళికను నికోదేముకి వివరించాడు. నేనంటాను, ఆ రక్షణ ప్రణాళిక నికోదేముకే కాదు, మానవాళ్ళందరికీ కూడా ఆ ప్రణాళికను దేవుడు వివరించటానికి నికోదేముతో మాట్లాడాడు అని అంట. నికోదేము ఎలాంటి వాడు అంటే, అందుకనే యూదుల అధికారి అయిన నికోదేము అని రాయబడింది. అంటే ఒక
అధికారి, ఇంకో మాట చెప్పాలంటే యూదా మత పరిసయుడు నికోదేము. పరిసయుడు అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు లేకపోతే యూదులకు బోధకుడు నికోదేము. సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు నికోదేము. తనకున్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. నికోదేము అంటే అర్థం ఏంటంటే ప్రజలను జయించువాడు అని అర్థం. ఒకవేళ మంచి పేరుంది, మంచి అధికారం ఉంది, అలాగే పరిసయుడు, ఇంకో మాట చెప్పాలంటే అతడు బోధకుడుగా ఉన్నాడు. అయితే నీవు బోధకుడే అయినా బోధకుడి దగ్గరకు వచ్చాడు. బోధకుడా అని యేసుక్రీస్తు వారిని సంబోధిస్తూ నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. దేవుడు తోడై ఉంటేనే తప్ప ఈ సూచక్రియలు ఎవడు చేయలేడు. అంతకుముందు బోధకుడుగా ఒకవేళ బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఏమని పరిచయం చేశాడు అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ యేసుక్రీస్తు వారే అక్కడ అనేక ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్నప్పుడు నికోదేము ఆయన చూడాలని, ఒకవేళ నేను అనుకుంటాను ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడు. ఆనాటి కాలంలో పరిసయ్యులు కానీ సద్దుకైలు లేకపోతే శాస్త్రులు యేసుక్రీస్తు వారిని నిందించాలని చూశారు, కానీ ఆయనతో సంభాషించడానికి వచ్చిన వారు ఎవరు లేరు. అయితే ఈ సందర్భంలో పగలొస్తే ఒకవేళ తన అధికారానికి లేకపోతే పగలొస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో అని ఆయన ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడంట. అయితే నికోదేములో నుంచి ఒక 5 ఆత్మీయమైన సత్యాలు లేకపోతే ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పించునుగాక. మొదటి మాట ఏంటంటే సత్యాన్వేషణ, అంటే సత్యమును తెలుసుకోవాలనే తపన కలిగిన వాడు నికోదేము. ఇప్పుడు సత్యాన్వేషణ అనేది ఒకవేళ వెతకటం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? వెతకాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుని వెతకటం ద్వారా దేవుడే మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలి, దేవుని వెతికేవారిగా ఉండాలి. అందుకని ఈ మాటల్లో అందుకనే వెతకాలని ఆశ ఉంటే తప్పకుండా ఆశ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే నేర్పిస్తూ ఉంటాడు. మన పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తామంటే నేర్చుకోవడానికే పంపిస్తాం. వారు నేర్చుకోరు అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినా దండగేనంటారా? దండగే. మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని సన్నిధి ఒక పాఠశాల అయితే దేవుని సన్నిధికి వచ్చి కొన్ని మాటలు నేర్చుకొని వెళ్ళుదుముగాక. ఇప్పుడు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ ఖాళీ హృదయంతో వచ్చి వాక్యాన్ని నింపుకుని వెళ్ళటం వల్ల మన ఆత్మీయ జీవితానికి అది ప్రయోజనకరంగా దేవుడు చేయునుగాక. ఈ మాటల్లో ఒకవేళ సత్యాన్వేషణ, ఒకవేళ నేను అనుకుంటాను నికోదేము ఎందుకు వచ్చాడు అంటే అద్భుతాలను దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి దేవుని దగ్గరకు వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసే అద్భుతాలను బట్టి మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి ఆశ్చర్య కార్యాలు అద్భుతాలను బట్టే దేవుని సన్నిధికి మనం రావటమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితాల్లో తప్పకుండా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే నికోదేము ఏం చేయబడ్డాడంటే ఆదేశించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేయబడ్డాడు? నికోదేము ఆదేశించబడ్డాడు. నికోదేము ఆదేశించబడిన మాట మనకు ఇక్కడ కనబడుతుంది. చదువుదామా ఒకసారి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. అందుకు యేసు అతనితో
ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలండి. ఈ మాటలో నికోదేముకి దేవుడు ఇచ్చిన ఆదేశం, నికోదేముకి దేవుడిచ్చిన ఆదేశం ఏంటంటే నూతన జన్మ అవసరం అని నికోదేము చెప్తున్నాడు. ఒకవేళ నికోదేము ఒప్పుకున్నాడా అంటే నికోదేము ఒప్పుకోలే. అయ్యా ఆల్రెడీ నేను ముసలోడిని అయిపోయాను. చూడండి 4వ వాక్యంలో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగుగా. అంటే ఒప్పుకోలేదు, కానీ ఒకవేళ దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు అంటే తప్పుగానే అర్థం చేసుకున్నాడు. అయితే నికోదేముని దేవుడు గద్దించినట్లుగా కూడా మనం 9వ వాక్యంలో చదువుతాం. ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయన అడిగినప్పుడు యేసు ఇట్లా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉండి వీటి ఎరగవా అంటే గద్దిస్తూ వచ్చా. అయితే గమనించండి, సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆశ ఉన్నప్పుడు, సత్యాన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆ సత్యాన్ని తెలియచేయునుగాక. నిశ్చయముగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తృప్తిపరుస్తూ ఉంటాడు. మనం దేవుని సన్నిధికి నేర్చుకోవాలి అనే ఆశతో వస్తే దేవుడు మనకు నేర్పించి పంపుతాడు. మనం ఒకవేళ ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ నువ్వేమీ నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే నిలిచి, లేకపోతే దేవుని మాటలు వింటూ అవి మన జీవితానికి అన్వయించుకోవటం ద్వారా దేవుడే మనకు నేర్పించునుగాక. కాబట్టి నికోదేము జీవితంలో సత్యమును తెలుసుకోవాలనే తపన, లేకపోతే సత్యాన్వేషణ వెతుకుతూ దేవుని దగ్గరికి వెతుకుతూ వచ్చా. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమి ఆదేశించబడ్డాడు అంటే తిరిగి జన్మించవలసిన అవసరత ఉంది అని నికోదేము తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో కూడా దేవుడు తెలియచేస్తున్న ఓ మాట ఏంటంటే తిరిగి జన్మించవలసిన అవసరత మనందరికీ ఉంది. హల్లెలూయా. ఉందంటారా? అందుకనే నికోదేము ముసలోని అయిపోయాను కదయ్యా, మరలా నేను ఎలా తల్లి గర్భంలో నుంచి జన్మించగలను అన్నప్పుడు యేసే అంటాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు, లేకపోతే ప్రవేశించలేడు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే తిరిగి జన్మించిన అనుభవములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చునుగాక. బాప్తిసం పొందినటువంటి వారందరూ తిరిగి జన్మించిన అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. అంటే బ్యాప్టిజో అంటే పాతి పెట్టబడి తిరిగి లేవటమే. కాబట్టి నూతన జన్మ అనేది ఏంటి అంటే మన పాత జీవితాన్ని పాతి పెట్టబడి తిరిగి నూతనంగా లేవటమే క్రొత్త జన్మ. అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియచేసే మాటలు ఏంటంటే ఒకసారి జన్మిస్తే 2 సార్లు చనిపోవాలి, 2 సార్లు జన్మిస్తే ఒకసారే చనిపోతాం. ఇంకా బాప్తిసం పొందినటువంటి వారు ఒకసారి బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు కాదు. ఒకవేళ ఈ సందేశం మీకోసమేనేమో చేతులు తెచ్చారు. ఒకసారి జన్మిస్తే 2 సార్లు చనిపోతాం. శారీరకంగా చనిపోతాం, ఆత్మలో కూడా చనిపోతాం. ఒకవేళ 2 సార్లు జన్మిస్తే అంటే శరీరంలో ఒకసారి తల్లి గర్భంలో జన్మించాం, అలాగే నూతన జన్మ అనుభవంలోనికి మనం వస్తే ఒకసారే మరణిస్తాం శారీరకంగా. నిత్యము యుగయుగాలు దేవునితో ఉండే కృప దేవుడు దయచేయునుగాక. తిరిగి జన్మించటాన్ని గురించి అద్భుతమైన వివరణ యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడాడు. ఒక చక్కని 3 ఉదాహరణలు యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పాడు. హల్లెలూయా. ఎన్ని ఉదాహరణలు? 3 ఉదాహరణలు చెప్పాడు. చెప్పండి. ఒకటి భౌతిక ఉదాహరణ. చెప్పండి. భౌతిక ఉదాహరణ, సాధారణ ఉదాహరణ,
వాక్య ఉదాహరణ. ఇప్పుడు భౌతిక ఉదాహరణ ఏంటి, లేకపోతే సాధారణ ఉదాహరణ ఏంటి, వాక్య ఉదాహరణ ఏంటో 3 ఉదాహరణలు చెప్పాడు. మొదటిది ఏమంటాడంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఇప్పుడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించితేనే తప్ప అన్నాడు. ఇది నీరు అనేది భౌతికంగా మనం చూసేదానికి ఒక సాదృశ్యంగా చెప్పాడు. రెండవది చూడండి, ఆ మాటలో ఏమంటాడంటే, గాలి ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, ఆ మాట 8వ వాక్యం, గాలి తనకిష్టమైన చోటుకు విసురును, దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో ఎవ్వరికి తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు గాలి ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఎవరన్నా సమాధానం చెప్పగలరా? ఎటు పోతుందో చెప్పగలమా? అది ఎలా వస్తుందో చెప్పగలమా? ఏం చెప్పలే. కానీ గాలి శబ్దాన్ని వింటాం. ఇంకో మాట చెప్పాలంటే, గాలి మనల్ని తాకుతుండగా ఆ గాలి యొక్క మనకి అనుభూతి, ఏ అనుభూతి? ఆ గాలి యొక్క అనుభూతిని మనం అనుభవించగలం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళుతుందో ఎవరు చెప్పలేరు. చూడను కూడా చూడు. ఇప్పుడు నేను గాలి పట్టుకున్నాను అన్నాను అనుకోండి, నా చేతులు గాలి ఉందన్నాను అనుకోండి, మీరేమంటారు? కుదరదు. అంటే ఆత్మతో పోల్చి చెప్పడానికి గాలి శబ్దాన్ని వింటావు, దాని యొక్క తాకిడిని అనుభవిస్తావు, అంతేగాని దాన్ని నువ్వు చూడలేవు. దీన్ని దేంతో పోల్చాడంటే ఆత్మతో పోల్చాడు. ఒకటి సాధారణ ఉదాహరణ, ఆ సాధారణ ఉదాహరణలో అంటే భౌతికంగానేమో నీటితో ఆత్మతో పోల్చాడు, ఇక్కడ గాలితో పోల్చాడు. 3వ ఉదాహరణ దేంతో పోల్చాడు అంటే ఒకవేళ వాక్యముతో పోల్చాడు. వాక్యముతో పోల్చబడిన ఉదాహరణ ఏంటంటే, ఒక సర్పాన్ని, ఇత్తడి సర్పం, సంఖ్యాకాండంలో మనకి 21వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఏమని అంటాడంటే చూడండి 14వ వాక్యంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఇది మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యంలో 14వ వాక్యంలో చదవబడిన మాట. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తినో. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే ధర్మశాస్త్రములో రాయబడిన సందేశాన్ని వారికి ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 3 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి భౌతిక ఉదాహరణ, 2 సాధారణ ఉదాహరణ, 3 వాక్యముతో ఉదాహరణ. ఇప్పుడు వాక్యాన్ని చెప్తూ ఏమన్నాడంటే, మోషే కాలంలో అంటే ఈ ఉదాంతం మనకి బాగా అర్థమవడానికి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చదవండి, 4 నుంచి ఉండిద్ది, అయితే 8వ వాక్యం చదవండి. ప్రార్థన చేయగా యెహోవా చేయించి స్తంభము మీద పెట్టుము, దాన్ని చూచినప్పుడు బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చాలండి, నిదానించి చూసినందున వారు ఏం చేశారంటే బ్రతికారు. ఇక్కడ ఒక వ్యక్తి నిత్య జీవములోనికి రావాలంటే, బ్రతకాలి అని అంటే, ఇప్పుడు ఎవరి వైపు చూడాలి అంటే ఆ సిలువ వైపు చూడాలి. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎవరైతే ఆ మనుష్య కుమారుని వైపు చూస్తారో వారు ఏం చేయబడతారంటే నిత్య జీవము పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనుష్య కుమారుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఒకవేళ మనుష్య కుమారుడు ఇచ్చే ఆ నిత్య రాజ్యమును, పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఆదేశించబడింది. ఏమి ఆదేశించాడు, ఏమి ఆదేశించబడింది అంటే ఒక వ్యక్తి
నూతన జన్మలోనికి రావాలని ఆదేశించబడుతున్నాడు నికోదేము. ఇప్పుడు నికోదేము వరకు మాత్రమే కాదు కానీ ఈ మాట మనందరి జీవితాలతో దేవుడు మాట్లాడునుగాక. చూడండి, దేవుడు ఆజ్ఞాపించాడు, బాప్తిస్తాన్ని ఉద్దేశించి ఆజ్ఞాపించాడు. అలాగే ఆజ్ఞాపించటమే కాదు, ఆదర్శంగా కూడా ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు సిలువలో దొంగ ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? ఆయన పరదేశంలో ఉన్నాడు కదా. ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇదే అడిగాడు. అడిగితే యేసుక్రీస్తు వారి కాలంలో, యేసుక్రీస్తు వారి కాలం వరకు మీరు బాగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు కూడా పాత నిబంధన క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు తర్వాత ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన తరువాత ఆదిమ సంఘం ప్రారంభమైంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాత నిబంధన క్రైస్తవులు బాప్తిసం పొందినట్లుగా ఎక్కడన్నా మీరు చూసారా? పాత నిబంధన క్రైస్తవులు అంటే ఆది కాండము నుంచి అబ్రహాం బాప్తిసం పొందాడా? ఇస్సాకు పొందాడా? యేసేపు పొందాడా? మోషే కాలంలో మోషే కూడా బాప్తిసం పొందినట్టుగా లేదు. కానీ పౌలు గారు దాన్ని ప్రస్తావన చేస్తూ ఏమంటాడంటే, వారు ఎర్ర సముద్రంలో దాటిపోయిన దాన్ని బాప్తిసంతో పోల్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ ఎవరైతే యేసునందు లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ పరలోకంలో ఉంటారు. ఎవరైతే విశ్వసించలేదో వారు నరకంలో ఉంటారు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తున్న వారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన సువార్త ప్రకటించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన 40 దినాలు సంచారం చేసి ఆయన శిష్యులకు చివరిగా ఇచ్చిన వర్తమానం ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28:19లో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కుమారుని యొక్కయు నామములో మీరు వారికి బాప్తిసం ఇవ్వాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారికి ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు బాప్తిసం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చుదుముగాక. ఇప్పుడు ఆజ్ఞాపించబడింది, మనం ఏం చేయాలి? తప్పకుండా నెరవేర్చాలి. ఇప్పుడు అందుకని ఈ మాటలు అంటాడు, యేసుక్రీస్తు వారు స్వయంగా దాన్ని ఏం చేశారంటే ఆజ్ఞాపించాడు. ఇంకో మాట చెప్పాలంటే నీతి యావత్తు నీతిని నెరవేర్చుటకు మనకు తగినది అని చెప్పాడు, ఆదేశించి ఆదర్శంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నూతన జీవితానికి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా నేను నడుస్తాను అని దేవునితో చెప్పటమే బాప్తిసం పొందటం. అందుకని కొత్తగా జన్మించాలా అంటే నీటి ద్వారా జన్మించాలి. ఇప్పుడు నీటి ద్వారా, అందుకనే బాప్తిసం ఇచ్చే ముందు బాప్తిసం పొందిన వారికి తెలుసు, యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట నేను చదివిస్తూ ఉంటాను. బాప్తిసం ఇచ్చే ముందు యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వాక్యం చదివితే, యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. అందుకనే ఈయన నీళ్లతో మాత్రమే కాదు, నీళ్లతోనూ రక్తముతో కూడా వచ్చాడు. ఆత్మ సత్యము వెనుక సాక్ష్యం ఇచ్చేవారు ఆత్మయే, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఒకటి ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇప్పుడు మనం బాప్తిసం పొందుతున్నప్పుడు ముగ్గురు ఏకీభవిస్తారంట. ఒకటి ఎవరు? ఆత్మ. అంటే ఆత్మ మన గురించి, అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే పాపమును ఒప్పింపు చేయటం, నీతిని గురించి తెలియచేయటం, తీర్పును గురించి తెలియచేయటం. ఒకవేళ పరిశుద్ధాత్మ ఆత్మక్రియ జరిగిస్తాడు, ఆత్మ సాక్ష్యం చెప్తాడు.
నీళ్లు మనకు సాక్ష్యం చెప్తాయి. ఒకవేళ మనం సముద్రంలో బాప్తిసం పొందాం, ఇప్పుడు సముద్రంలో బాప్తిసం పొందాం కదా, మరి ఆ పొందిన మనల్ని తాకిన నీళ్లు ఉంటాయే, నిన్ను తాకిన నీళ్ళు నీకు గుర్తుంటాయి అంటారా? అవి ఎక్కడికి పోతాయో తెలీదు, ఎలా ప్రవహిస్తాయో తెలియదు. అయితే నువ్వు బాప్తిసం పొందినప్పుడు నిన్ను తాకిన ఆ నీళ్లు నిజమే, ఒకరోజు వీళ్ళు బాప్తిసం పొందారు అని సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా. ఏవి సాక్ష్యం ఇస్తాయి? నీళ్లు సాక్ష్యం ఇస్తుంది, ఆత్మ సాక్ష్యం ఇస్తుంది, మూడవది రక్తము సాక్ష్యం ఇస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నిజమే, యేసయ్య నిజమే, వీరు ఒప్పుకున్నారు, వీరు విశ్వసించారు, నమ్మారు, కాబట్టి నేను వీరి కొరకు రక్తము కార్చాను అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈ ముగ్గురు ఏకీభవించారు. అందుకని నీటి ద్వారా ఆత్మ మూలముగా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఈ మాటలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. చదువుదాం. 27వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను మరి అట్టిదేదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఉదక స్నానము అనేది దేంతో పోల్చబడిందంటే బాప్తిసంతో పోల్చబడింది. ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడేటప్పుడు ఎలా ఉండాలి అని అంటాడంటే ఆ సంఘం, అందుకని క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది ఎలా ఉండాలంటే కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఒకవేళ అది పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు ఒకరోజు మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుకున్నాడు. ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానము చేత ఏం చేస్తున్నాడంటే దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి మన కొరకు తిరిగి జన్మించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే తీతు పత్రికలో కూడా ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుదాం. మనము నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగ చేయుట ద్వారా మనలను రక్షించెను. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన స్థానము అంటే బాప్తిస్మము ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే దేవుని రాజ్యములోనికి, ఆ రాజ్యాన్ని చూడడానికి, ఆ రాజ్యములో ప్రవేశించటానికి నిశ్చయముగా దేవుడు సహాయం చేయునుగాక. కాబట్టి తిరిగి జన్మించుట అనేది, అందుకనే పాత నిబంధన క్రైస్తవులకి బాప్తిసం లేదు, ఆదిమ సంఘం నుంచే బాప్తిసం ప్రారంభమైంది. అందుకని దేవుడు ఆదేశించాడు, దేవుడు దాన్ని పాటించాడు. ఇప్పుడు మనం కూడా ఆజ్ఞాపించబడ్డాం. ఒకవేళ మన నూతన జన్మ అనుభవంలోనికి వస్తే, బాప్తిసం అనుభవంలోనికి వస్తే ఆయనతో పాలుభాగస్థులం అవటమే కాకుండా ఆ నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని నడిపించునుగాక. అందుకని నికోదేము తిరిగి జన్మించడాని గురించి తెలుసుకున్నాడు. మొదటిది దేవుని వెతుకుతూ వచ్చాడు, రెండవది వెతుకుతున్నప్పుడు ఒకవేళ తిరిగి జన్మించాల్సిన అవసరం ఉందని నికోదేము తెలుసుకున్నాడు. మూడో విషయం చెప్తున్నాను చూడండి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3:16 వాక్యంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు
నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన ఏం చేశాడంట? నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ మాటలు నేనేమంటానంటే, దేవుని ప్రేమ సందేశానికి సాక్షి అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ సందేశానికి సాక్షి? ప్రేమ సందేశానికి సాక్షి ఎవరు అంటే నికోదేమే. దేవుడు నికోదేముతోనే మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే, తన ప్రేమ చూపిస్తూ తన ఒక్కగానొక్క కుమారుని బలి అర్పణ ఇచ్చాడు. ఈ బలి అర్పణ ఇచ్చి అక్కడ మాట్లాడే మాటలు ఏంటంటే, ఇదిగో ఈయన రక్షించడానికి వచ్చాడు. నువ్వు అంగీకరిస్తేనేమో రక్షింపబడతావు, ఒకవేళ నువ్వు తునీకరిస్తే నీకేమొస్తుందంటే శిక్ష వస్తుంది అని అంట. ఇప్పుడు అంగీకరించిన వాడేమో దేవుని రాజ్యంలో ఉంటాడు, అంగీకరింపని వాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకంలో ఉంటాడు. అందుకని దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడు. ఈరోజు కొత్తగా జన్మించటం అంటే, ఒకవేళ క్రీస్తుని అంగీకరిస్తేనేమో నిత్య జీవంలో ఉంటావు, క్రీస్తుని అంగీకరించకపోతే నిత్య నరకానికి వెళతాడు. 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం అయితే మరొకటి నరకం. దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే క్రీస్తు ప్రేమ సందేశం నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమ సందేశాన్ని నువ్వు గుర్తించగలిగితే తప్పక దేవుడు ఆ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుని ప్రేమ సందేశానికి సాక్షి ఎవరు అంటే నికోదేమే. నికోదేము జీవితంలో నుంచి మరికొన్ని ఆత్మీయమైన పాఠం ఏంటంటే, ఒకసారి యోహాను సువార్తలోనికి రండి, 7వ అధ్యాయం 50వ వాక్యం చదువుదాం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవు గలిలయుడవా? విచారించు చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. చాలు. ఇక్కడ నికోదేము యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. అంతకుముందు అతని యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అంటే పరిసయ్యుడు, యూదుల అధికారి, సన్హెడ్రిన్ సభలో ఒక వ్యక్తి. కాబట్టి ఆ పట్టుకోవడానికి, యేసుక్రీస్తు అని పట్టుకోవడానికి వచ్చారని కొంతమంది. పట్టుకోవడమే కాదండి, యేసుక్రీస్తు వారిని చంపాలని ప్రయత్నం కూడా చేశారు. 7వ అధ్యాయం 1వ వాక్యంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యంలో, అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించను. చాలండి. ఈ మాటలో యేసయ్యను చంపాలని చూశారు. అంత మాత్రమే కాదు, చంపటమే కాకుండా ఆయన ఏం చేయాలనుకున్నారంటే పట్టుకోవాలని కూడా చూశారు. చూడండి 44వ వాక్యంలో, వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడును ఆయనను పట్టుకోలేదు. అంటే యూదులు యేసయ్యను చంపాలనుకున్నారు, యూదులు యేసయ్యని ఇంకా చెప్పాలి పట్టుకోవాలనుకున్నారు. అయితే ఎవరు ఆయన పట్టుకోలేదు. అయితే వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట అంటారు, ఇదిగో ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు అన్నారు. 46వ వాక్యం ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ ఆయన మాట్లాడినట్లుగా ఎవరు ఎన్నడూ ఇప్పుడు ఆయన మాట్లాడితే, ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే మాట్లాడాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేయాల. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు అంట. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే బోధించాడు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే వారికి తెలియచేస్తూ వచ్చాడు.
అయితే ఇక్కడ ఆయన పట్టుకోవాలని చూసి వచ్చినటువంటి వారికి అక్కడ నికోదేము చేసిన పని ఏంటంటే, ఇదిగో చూడండి 51వ వాక్యంలో, అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ యూదులు, పరిసయ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారితో నిలబడి నికోదేము మాట్లాడిన మాట ఏంటంటే, ఒక మనుషుని మాట వినక మునిపే, లేకపోతే వాడు ఏం చేశాడో తెలుసుకొనక మునిపే నీవు మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చమంటుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు నేరము అని చెప్తుంది? ఒక వ్యక్తి నరహత్య చేస్తే ధర్మశాస్త్రం ఏమంటుందంటే నువ్వు శిక్షించాల్సిందే. వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ఆ బోధకుడా ఏం చేయమంటావు? ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నాం కదా, రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. అంటే ధర్మశాస్త్రాన్ని మీరి మనం ఏమైనా చేయగలమా? ఈ మాటను బట్టి నేనేమంటానంటే, న్యాయాన్ని సమర్థించిన ధైర్యవంతుడు నికోదేము. న్యాయం ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడు. ఒకవేళ అందరి ముందు వారితో పాటు మనం కూడా వెళ్ళిపోదాంలే అని అనుకోలే. నికోదేము ఏమన్నాడంటే, ఇదిగో ఆయన ఏమీ మాట్లాడలేదు, ఆయన ఏమీ చేయలేదు, కానీ మనం ధర్మశాస్త్రాన్ని మీరి అతన్ని పట్టుకుంటామా, అతన్ని చంపుదామా అన్నప్పుడు ఆ మాటకు అక్కడ ఉన్నవారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు అని రాయబడి. న్యాయాన్ని, ఆ మాటను బట్టి ఏమంటారు, న్యాయాన్ని సమర్థించిన ధైర్యవంతుడు. నికోదేము యొక్క ప్రస్తావన మరొక చోటు ఉంది, రండి. యోహాను సువార్తలోనే 19వ అధ్యాయం 39వ వాక్యం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగురు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత చివరిగా ఆయన్ని పాతి పెట్టడానికి వచ్చిన సమయంలో ఎవరున్నారు అంటే నికోదేము కూడా. ఆ మొదటి రాత్రి వేళ యేసును కలిసిన నికోదేము. ఆయన కలవటమే కాకుండా ఏం చేశాడంటే క్రీస్తు పట్ల తన గౌరవాన్ని క్రియల్లో చూపించాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఓ చిన్న విశ్వాసం పెరిగితే ఏమవుతుందంటే గొప్ప సాక్ష్యంగా మారుతుంది. హల్లెలూయా. ఏది పెరగాలి? చిన్న విశ్వాసం పెరిగితే గొప్ప సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు రహస్యంగా కలిసిన వ్యక్తి ఏం చేయబడ్డాడంటే యేసును సమర్థించాడు. యేసును సమర్థించిన వ్యక్తి ఇప్పుడేమయ్యాడంటే యేసు కొరకు బహిరంగ సాక్షి. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విశ్వాస విషయంలో కూడా ఒకవేళ మొదట్లో ఒకవేళ రాత్రి వేళ వచ్చినా అందరి ముందు సమర్థించాడు, అంతే కదా. అందరి ముందు అతనిలో ఏ నేరం లేదు. అతడు ఆయన మాట్లాడక మునిపే, అతను ఏం చేయక మునిపే ధర్మశాస్త్రం ఇలా చెప్పమందా అని చెప్పి సమర్థించిన వ్యక్తి చివరిగా దేవుని కొరకు ఏం చేశాడు అంటే ప్రతికూలమైన పరిస్థితులే, యేసయ్యను ఎవరైతే వెంబడించారో ఆ వెంబడించిన వారిని హింసిస్తున్న పరిస్థితులే, శిష్యులే దూరం అయ్యారు కదండి. కానీ చివరికి బహిరంగంగా దేవుని కొరకు ఎవరు నిలబడ్డారు అంటే నికోదేము నిలబడినట్లుగా మనం చూస్తాం.
కాబట్టి ఈ మాటను బట్టి ఏమంటానంటే తన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడు. నికోదేము బహిరంగ సాక్షి. అందుకని దేవుడు కూడా అంటాడు, ఎవరైతే అనేకులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో నేను వారిని ఒప్పుకుంటాను. ఒకవేళ అనేకులు ఎదుట నన్ను ఒప్పుకోరో నేను వారిని ఒప్పుకోను అని అంటారు. కాబట్టి తప్పకుండా మనం ఎవరి ఎదుట ఒప్పుకోవాలంటే నరుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి. మనం దేవునికి బహిరంగంగానే సాక్షిగా జీవించటానికి దేవుడు సహాయం చేయునుగాక. కాబట్టి రహస్య జీవితం, రహస్యంగా కలిసిన వ్యక్తే, కానీ దేవుని నీతిని ఏం చేశాడంటే ఒకవేళ సమర్థించాడు. అలాగే క్రీస్తు కొరకు తను ఏం చేశాడంటే చివరిగా దేవుని క్రియల్లో ఒకవేళ క్రియల్లో గౌరవాన్ని తన క్రియల్లో చూపించాడు. ఒకవేళ అక్కడ ఏం తీసుకొచ్చారు అంటే సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చాడు. 150 సేర్ల ఎత్తు తెచ్చాను అంట. 150 సేర్లు ఒకవేళ దేవుని దగ్గర తెచ్చాడు అంటే ఒకవేళ అది ఎంత ఖర్చు పెట్టాడో ఆమె అంటే అధికారే. అయితే దేవుని పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఈ మాటను బట్టి నికోదేము జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి ఆ ప్రేమకు సాక్షి అయ్యాడు. ఒకప్పుడు రాత్రివేళ వెతికాడు, కానీ సమర్థించి దేవుని కొరకు సాక్షి అయ్యాడు. నికోదేము జీవితంలో ఈ 5 మాటలు చాలా అద్భుతమైనవి. మొదటిది సత్యం తెలుసుకోవాలనే తపన. రెండవది తిరిగి జన్మించాలనే అవసరం తెలుసుకున్నాడు. దేవుని ప్రేమ సందేశానికి సాక్షి అయ్యాడు. అంత మాత్రమే కాదు, న్యాయాన్ని సమర్థించిన ధైర్యవంతుడిగా తిరిగి నికోదేము బహిరంగ సాక్షిగా దేవుని కొరకు బ్రతికాడు. మన జీవితంలో కూడా అలా బ్రతకగలిగితే నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకనే తిరిగి జన్మించగలమా? తప్పకుండా ఆజ్ఞాపించబడ్డాం. ఈ ఆజ్ఞను పాటించటం ద్వారా దేవుడు సిద్ధపరిచే ఆ నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజమే, నికోదేము జీవితంలో నుంచి దేవా మేము కూడా నేర్చుకోవడానికి, నికోదేము ఎలా అయితే సత్యాన్వేషణ కలిగి ఉన్నాడో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. మిమ్మల్ని కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. తిరిగి జన్మించిన అనుభవం దేవా, నిజమే, తిరిగి జన్మించవలసిన అవసరం ఉందని తెలుసుకున్నా నీటి ద్వారా దేవా. అలాగే ఆత్మ మూలంగా 3 సాక్ష్యం చెప్తున్నారు. ఆత్మ, నీళ్లు, రక్తము. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, ఉదక స్నానము ద్వారా మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి సహాయం చేయ. నిజమే, ఎవరైతే సిలువ వైపు చూస్తున్నారో వారు బ్రతుకుతున్నట్లుగా, నిజమే, ఆత్మ దేవా క్రియ జరిగించి నిత్య జీవము వైపు నడిపించబడులాగున, నిజమే, ప్రేమ సందేశానికి సాక్షిగా, న్యాయాన్ని సమర్థించిన ధైర్యవంతుడిగా, అలాగే బహిరంగ సాక్షిగా నికోదేముని మేము చూస్తున్నాం. అలా మా జీవితాల్లో కూడా దేవా మీరిచ్చే ఆ రక్షణ, మీరిచ్చే ఆ బాప్తిస్మ యొక్క అనుభవం ద్వారా
నిత్య జీవానికి ప్రయాణం చేస్తూ మేము నడిచిన మార్గాన్ని సమర్థించి దేవా, మేము నడుస్తున్న ఆ మార్గములో నిత్యరాజ్యం వైపు మా అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ మాటల చేత ఒక్కొక్కరిని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ, మీ చేతులకు అప్పచెప్తూ మీ కనికరం చేత నింపి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.